నాని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో మరణాలు జరిగాయో వాళ్ళందరూ వివిధ కారణాల వల్ల చనిపోయారు. సో దాన్ని ఒక ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో రాయటం జరిగింది. ఏమని రాశారంటే, వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులంతా అనుకోని విధంగా మరణిస్తున్నారు అని చెప్పి రాసి అందులో 6 కీలక పాత్ర ఎవరైతే నారాయణ యాదవ్, జగన్ కార్ డ్రైవర్, అభిషేక్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి కొడుకు లాంటివాడు, తర్వాత రంగయ్య వాచ్మ్యాన్ నిన్నటితోటి, ఇట్లా తర్వాత ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారో భారతిరెడ్డి గారి వాళ్ళ తండ్రి గారు, ఇట్లాగా మొత్తం 6 నెంబర్స్ గురించి కథనాలు రాయటం జరిగింది. అయితే ఇది ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, అప్పట్లో పరిటాల రవి హత్య కేసులో చనిపోయిన తర్వాత ఒక్కొక్కరిని తీసుకొచ్చి జైల్లో పెట్టారు. మొద్దుసీన్ని ఇట్లాగా ఒకరి తర్వాత ఒకరు అట్లా వాళ్ళు కూడా ఇదే కథ ఏదైతే గవర్నమెంట్ దిగిపోయే నాటికి 2009 నాటికి ఆల్మోస్ట్ అందులో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి మొద్దుసీని కావచ్చు, లేకపోతే మొద్దుసీని చంపినాడు కావచ్చు, వీళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. కేవలం సూరి మాత్రమే మిగిలాడు. సో తర్వాత సూర్యు బయటికి రావటం, సూర్యుని కూడా వేసేయటం, ఇవన్నీ జరిగిపోయినాయి. సో ఏదైతే పరిటాల రవికి సంబంధించినటువంటి కీలక సాక్ష్యాలన్నీ కూడా అప్పట్లో అదృశ్యం అయిపోయింది. సో ఈరోజు చూస్తుంటే వాస్తవానికి అది కూడా అలాగే ఉంది అని చెప్పి రాస్తే, మన పేరుని నాని ఈ తొలిపల్లోడు బియ్యం దొంగ నాని ప్రెస్ మీట్ పెట్టి సాక్షి పేపర్ లేకపోతే ఈనాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాసి చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడటం కోసం రాస్తున్నారు అని చెప్పేసి రాశాడు. సరే, నేను అడుగుతుంది ఓకేనబ్బా, వదిలేసి 2019లో మీరు వివేకానంద రెడ్డి హత్య కేసుతో రాజకీయంగా లబ్ధి పొందారు కదా, ఊరు వాడ మీరు జగన్ చిన్నాయని చంపేశారు, అత్యంత దారుణంగా పాశవికంగా చంపేశారు, పాపం అమాయకుడిని చంపేశారు, గొడ్డలతో నరికి చంపారు అని చెప్పి ఊరు వాడ పబ్లిసిటీ చేసుకొని మీరు రాజకీయంగా లబ్ధి పొందారు కదా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారే సిబిఐకి లేఖ రాశారు, మా చిన్నాయన హత్య కేసు నాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, దయచేసి మీరు దీన్ని విచారణ స్వీకరించాలని చెప్పి సిబిఐకి లేఖ రాసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేసును సిబిఐకి తీసుకెళ్లిన తర్వాత 2019లో రాజకీయంగా లబ్ధి పొందారు. మీరు 151 సీట్లు గెలవడానికి కూడా వివేకానంద హత్య కూడా ఉపయోగపడిందని ఒక రకంగా చెప్పాలి. మీరు ఇవాళ చనిపోయినటువంటి కథనాలకు సంబంధించినటువంటి వార్తలు రాస్తేనే అంత ఫీల్ అవుతున్నావే పేరుని నాని, ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తులకి సాక్షి పేపర్లో నారా రక్తాసుర అని కథనం రాసినప్పుడు నువ్వు యాడిపోయావురా? అలా తొర్రిపల్లోడా బియ్యం గుడాలల్లో బియ్యం నొక్కుతా ఖాళీ బిజీగా ఉన్నావా? అంటే ఇవాళ 6 మరణాలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి మరణాల గురించి ప్రస్తావిస్తే మీకు ఉలుకుపాటు ఎక్కువైపోయింది. అమ్మో గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు దౌడుకున్నట్టు. మరి ఏమీ సంబంధం లేకుండా ఎన్నికల ముందు 2019లో మీరు నారా రక్తాసుర అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి వార్తలు రాశారు కదా, ఆ రోజు కథనం రాశారు కదా, చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఒక పెద్ద పోస్టర్స్ రాశారు కదా. ఆ రోజు ఏమైందమ్మా? ఆ రోజు సాక్షి పేపర్ ఎవరి కోసం పుట్టింది, ఎవరి కోసం పనిచేసింది? భారతీరెడ్డి తన యజమాని సీఎం చేయడం కోసం అపవాదులు చంద్రబాబు నాయుడు మీద తోశారు. మరి ఆ రోజు ఏమైందిరా? ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? ఇప్పుడు నువ్వు ఏదైతే 6 చనిపోయారో దాని కథనాన్ని ఈనాడు పేపర్లో ప్రదర్శిస్తే దాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క స్టోరీగా జరుగుతున్నావే. ఇదే మాట నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద నారా రక్తాసుర అని చెప్పేసి నీ సాక్షి పేపర్లో ఒక పెద్ద కథనం ఫుల్ ఎడిటింగ్ స్టోరీ రాశాడు. ఆ రోజు ఏమైందిరా? పేరునేని నాని ఏం బీకారు ఆ రోజు? మరి ఆ రోజు మీకు తెలీదా? తప్పుడు కథనం అని మీకు తెలీదా? సరే, చంద్రబాబు నాయుడే చేపించిన అనుకుందాం. 2019 నుంచి 2024 5 ఏళ్ళు గాడిదలు కాశారా మీరు? గుడ్డి గాడిదకి పళ్ళు దోమారా? లేకపోతే చేతులు లేని ఆకులు కొరికి కట్టలు కట్టుకున్నారా? పనికి మానవ 5 ఏళ్ళు ఏం చేశారు? ఎందుకు విచారణ చేయలేకపోయారు? ఎందుకు సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినా కూడా మీరు ఎందుకు అడ్డుకున్నారు? మరి ఇవన్నిటికీ సమాధానాలు చెప్పాల్సింది ఎవరు? వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. చివరికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు బయటకు వచ్చి కడప జిల్లా పర్యటన చేసినప్పుడు మా చిన్నాయన్ని, మా నాన్నగారి తర్వాత మా చిన్నాయన, మా నాన్నగారి రాజకీయ భవిష్యత్తుని, ఆయన రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటుంటే మా చిన్నాయన కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రాజకీయాలు చూసుకుంటూ మాకు చేదోడు బోదోడుగా ఉండి మా నాన్న రాజకీయ అభివృద్ధికి బాటలు వేసినటువంటి మా చిన్నాయన్ని 7 సార్లు రాజశేఖర రెడ్డి తమ్ముడిని 7 సార్లు గొడ్డలు పెట్టి నరికి చంపితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు దాన్ని వాడుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం దాని మీద ఎటువంటి విచారణ చేయకుండా గాలి కొదిలేస్తే, కనీసం ఆడపిల్ల అనేటువంటి సునీతారెడ్డి పోరాడి ప్రయత్నించి సుప్రీంకోర్టుకు పోయి సిబిఐ విచారణ అలాగే కొనసాగించుకుంటూ దోషులను అరెస్ట్ చేయడానికి వస్తే ఆ దోషిని కాపాడింది జగన్మోహన్ రెడ్డి కాదా? వాస్తవం కాదా?
జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా చూసుకోలేదా? హాస్పిటల్లో మా అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మా అమ్మ పక్కన ఎవరు లేరు, అందుకని మా అమ్మకు నేను తోడుగా ఉండాలి, అరెస్ట్ చేసే పరిస్థితిలో లేము, పోలీసులు మేము భద్రత కల్పించలేము, ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదని సిబిఐని బెదిరించిన మాట వాస్తవం కదా? మరి ఇవన్నీ ఎవడు నీ అమ్మ మొగుడు చెప్తాడని దాచిపెట్టావరా పనికి మాలడా? లెగిస్తే చంద్రబాబు నాయుడు మొగ్గో, లేకపోతే పవన్ కళ్యాణ్ మొగ్గో, లోకేష్ మొగ్గో గురటమే తప్పనిచ్చి, లేదా వాళ్ళ సంకనాగడం తప్పనిచ్చి, నీకు కనీసం సబ్జెక్ట్ లేదు. నువ్వు పెద్ద తేడాగాడివి, నీకు అసలు మాట్లాడటమే కుదరదు. నువ్వు రేషన్ బియ్యం నీ పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని రేషన్ బియ్యం దోచుకున్నావు, కోట్ల రూపాయల ప్రజల సొమ్ము లూటీ చేశావు. నీకు ఒకటే ధైర్యం, నేనేం తప్పు చేయలేదు, ఏదైనా అరెస్ట్ చేస్తే నా పెళ్ళాం జయసుధ పోయి లోపల కూర్చుంది, నాకేం పోయింది, ఫస్ట్ది పోయింది, సెకండ్ది పోయింది, థర్డ్ ఇంకో దాన్ని చూసుకుంటాను కాబట్టి నాకేం పోయింది అనే ధైర్యంతో నా బొచ్చు వీక్కొని నా అరెస్ట్ చేస్తే ఏం బీగుతారని చెప్పి మాట్లాడుతున్నావు. నేను అదే చెప్తుంది, ఖచ్చితంగా నెక్స్ట్ వేసేది నిన్నే, గుర్తుపెట్టుకో. నువ్వు దొరుకుతావు ఎక్కడో చోట. కానీ ఒకటి వాస్తవ విషయం, నీకు అనుమానాస్పదమైనటువంటి మృతుల గురించి వివరణ రాస్తేనే వైసీపీకి షేక్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో భూకంపం వచ్చేసి నీలాంటి తొత్తుగాలని, నీలాంటి డ్రైవర్ గాలని తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాడు, డైపర్లేసి మాట్లాడిస్తున్నాడు, ఉచ్చ పోసుకొని భయపడిపోయి. ఈరోజు నేను అడుగుతున్నా, 2019 ముందులో సాక్షిలో పెద్ద అక్షరాలతో రాశావు నారా రక్తాసురా అని చెప్పేసి. ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు దాని గురించి ఎందుకు ప్రస్తావించలా? నీకు మీడియా వ్యవస్థలో ఉండి 5 ఏళ్లలో కనీసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు కదా సిబిఐ వాళ్ళు. మీరు ఎవరైతే ఛార్జ్షీట్లో చెప్పారో, ఏదైతే వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పాత్ర పోషించిన బీటెక్ రవి కానీ, ఆదికేశవ రెడ్డి గారు, ఆదిరాయుడు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇంకా ఎవరైతే మీరు పొందపరిచిన పేర్లు ఎవరిని కూడా సిబిఐలోకి తీసుకోకుండా, వాళ్ళ విచారణలోకి తీసుకోకుండా కేవలం అవినాష్ రెడ్డి కుటుంబాన్ని, అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళే అరెస్ట్ చేసింది, కోర్టుకు పంపించింది. వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు. నిన్ను అరెస్ట్ చేయడానికి పోతే పోలీసులని బెదిరించే విధంగా, సిబిఐ వాళ్ళని బెదిరించే విధంగా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని బెదిరించారు. ఈరోజు నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో ఒక ఆడపిల్ల పోరాటం చేస్తుంటే ఆ ఆడపిల్లకి కనీసం మద్దతు ఇవ్వకపోగా మీరు ఆ ఆడపిల్లని వైఎస్ సునీతారెడ్డి కాదు నరెడ్డి సునీతారెడ్డి అని చెప్పి పోస్టు పెట్టిన మాట వాస్తవం కదా? అంటే ఇవన్నీ దాచిపెట్టేసి ఈ తొర్రిపల్లడి మీడియా ముందుకు వచ్చి టొట్టా అని అంటే నిజాలు అబద్ధాలు అవుతాయా? నిజాలు అబద్ధాలు అవుతాయా? నేను ఈరోజు కూడా అడుగుతున్నా, గత 5 ఏళ్ళు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఉంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర మగతనం ఉంటే, జగన్మోహన్ రెడ్డి నిజంగా మగాడైతే గత 5 ఏళ్లలో వివేకానందరెడ్డి హత్య కేసుని ఎందుకు తేల్చలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? బాధితులను ఎందుకు విచారించలేదు? బాధితులను కనీసం ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈరోజు కూడా నేను అడుగుతున్నా. ఒక్కొక్కడుగా చచ్చిపోతున్నాడు తప్పనిచ్చి, ఎవరైతే ఆరోపణలు అందుకుంటున్నాడో, ఎవరైతే దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడో, ఇదంతా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి ప్రోద్బలంతో జరిగింది, వాళ్ళు డబ్బులు ఇస్తేనే మేము వివేకానందరెడ్డి గారిని అత్యంత దారుణంగా చంపడానికి స్కెచ్ చేశాము, మేము చంపిన దానికంటే వాళ్ళు అత్యంత పాశవికంగా ఆయన్ని హింసించి చంపింది చాలా దారుణంగా కొట్టి చంపారంటే మీరు మానవ మృగాల కంటే దారుణంరా. అలాంటి పార్టీ పక్కన ఉండి నువ్వు కొమ్ము కాస్తున్నావు, సిగ్గుండాలరా కనీసం. నీ కొడుకు నీకు పుట్టడం లేదు, DNA టెస్ట్ చేయించుకో, తెలుస్తుంది. ఇంత నీచాతినీచంగా మాట్లాడుతున్నా. నేను అడుగుతున్నా, అసలు ఈరోజు 6 మరణాలే అంటే అనుమానాస్పదంగా ఉన్నాయి అని చెప్తేనే ఏబిఎన్ మీద, ఈనాడు జ్యోతి మీద అంత ఎత్తున ఎగురుతున్నావే. మరి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మీలాంటి లుచ్చా నా కొడుకుల కోసం, మీలాంటి లోఫర్ నా కొడుకుల కోసం, మీలాంటి లంగా నా కొడుకుల కోసం ఫ్రీగా కనిపెట్టేసారు అనుకున్నారు వాళ్ళ అమ్మా బాబు. మీ ఇష్టాసారంగా నారా రక్తాసుర అని చెప్పి కథనాలు రాశారు కదా. మరి ఆ రోజు మీ ఓడు పంచలు ఎగ్గొట్టుకొని పోయి నేను ఢిల్లీకి వెళ్తా, సిబిఐకి ఇస్తా, కేసుని సంబంధించిన ఎవరిని వదిలిపెట్టను, నేను రాజశేఖర రెడ్డికి పుట్టినోనే కాదు వదిలిపెడతాని చెప్పాడు కదా. మరి 5 ఏళ్ల తర్వాత ఏం చేశారు? 5 ఏళ్ల వరకు ఇప్పటికి ఒక్క మెట్టు కూడా మీరు ముందుకు పోలా. 5 ఏళ్లలో కనీసం వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పాత్ర పోషించిన వాళ్ళని అరెస్ట్ చేయడం పక్కన పెట్టేసి, మా బాబాయికి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, మా బాబాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, మా బాబాయ్ ఇంకో దాన్ని ఉంచుకున్నాడు, మా బాబాయికి 2 పిల్లలు పుట్టారు, అందుకని ఆస్తులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి నరెడ్డి సునీతారెడ్డి, నరెడ్డి రాజశేఖర రెడ్డి హత్య చేశారు, మా బాబాయికి ఉన్న మా పిన్ని పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు, డైపర్లు వేసుకున్నారు అని సాక్షిలో తప్పుడు కథనాలు రాయలేదా? వివేకానందరెడ్డి హత్య కంటే అత్యంత దారుణంగా అతని వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ కథనాలు రాయలేదా? మరి నేను ఈరోజు పేరుని నాన్ని అడుగుతున్నా, నీకు సిగ్గుసరం ఉంటే గత 5 ఏళ్ళుగా మీరు రాసిన కథనాలపైన మాట్లాడాలి. గత 5 ఏళ్ళుగా మీరు వివేకానందరెడ్డి హత్య కేసుని ఇప్పుడు దాకా ఛేదించకుండా మీరు పవర్లో ఉండి 151 మంది ఎమ్మెల్యేలు ఉండి మీరు వివేకానంద హత్య కేసును ఛేదించడం చేతకాక పనికి మాలిన లెక్కన వదిలేసి కనీసం సిబిఐ విచారణ చేస్తుంటే వాళ్ళకి సహకరించకుండా కేవలం తూతూ మంత్రంగా సాక్షిలో
ఆయన క్యారెక్టర్ని అసెస్ చేస్తూ ఆయన క్యారెక్టర్ని కించపరుస్తూ మీరు సాక్షిలో కథనాలు వేశారు అంటే ఇదేనా మీ నైతికత, ఇదేనా మీ విశ్వసనీయత, ఇదేనా పులివెందుల పులి మగతనం, ఇదేనా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ నీతి? ఈ రోజు నేను అడుగుతున్నా, పేరు నేను నాని అడుగుతున్నా, సిగ్గుశరం ఉంటే, మానవ అభిమానం ఉంటే ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి, లేదు సాక్షి మీడియా ముందు కథనం పెట్టి దమ్ముంటే మీ పిల్లల మీద ప్రమాణం చేయండి. నా కొడుకు పేరు నేను కిట్టు, నా కొడుకు అనేది ఎంత నిజమో, పులివెందులలో అత్యంత దారుణంగా హత్యకు గురిపోయిన వివేకానంద రెడ్డికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, హత్యకు మాకు ఎటువంటి సంబంధం లేదని ఓపెన్ స్టేట్మెంట్ సవాల్ చేసే దమ్ముందేమో తెలుసుకోమని చెప్పు. ఒక ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మీరు గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు దౌడుకున్నట్టు మీకు చేతగాక మీకు జరిగిన అన్యాయాన్ని కప్పి పెట్టుకొని ఈ రోజుకి కూడా దారుణంగా మీ వైఫల్యాన్ని బయటపెడుతున్నారని చెప్పి ఆంధ్రజ్యోతి మీద, ఈనాడు మీద కథనాలు రాయటం కాదు, వాళ్ళ మీద మాట్లాడటం కాదు. నేను అడుగుతున్నా, గత 5 ఏళ్ల కిందట మీరు రాజకీయంగా లబ్ధి పొందారు, ఊరు వాడా ప్రచారం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పాత్ర నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బిల్టెక్ రవి గారు, లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ అని చెప్పేసి ఒక కథనం రాశారు. ఈ రోజుకి 6 ఏళ్ళు పైనే అవుతుంది, ఇప్పటికీ ఆ కేసులో సాక్ష్యాలని మీరు తేల్చలేదు. 5 ఏళ్ళు మీరు పవర్లోనే ఉన్నారు, ఒక్కొక్కడు పిట్టల్లా రాలిపోతున్నాడు తప్పనిచ్చి కనీసం మీరు ఆ కేసును ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఎక్కడ దొరికినా వదిలిపెట్టొద్దు, చంద్రబాబు నాయుడిని వేసేయండి, చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించిన అని చెప్పి పిచ్చెక్కి రోడ్ల మీద తిరిగిన జగన్మోహన్ రెడ్డి, పబ్జీ ఆడుకుంటూ కాలక్షేపం చేసిన జగన్మోహన్ రెడ్డి, నిజంగా వివేకానంద హత్య కేసులో చంద్రబాబు నాయుడు హస్తం ఉంటే, లోకేష్ అస్త్రం ఉంటే ఎందుకు వదిలిపెట్టారు? 5 ఏళ్లలో ఎందుకు అరెస్ట్ చేసి లోపల పెట్టలేదు? ఎందుకు బాధితులను విచారించలేదు? చివరికి ఎంత దారుణం అంటే, నాస్తి కోసమే సొంత కూతురే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, నరెడ్డి సునీతారెడ్డి గారు కలిసి వివేకానంద రెడ్డి గారిని చంపారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక సాక్షిలో కథనాలు వేశారు. మీరు రాస్తే భగవద్గీత, అది మీరు చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే అది వ్యభిచారం. సిగ్గుంద గత 5 ఏళ్లుగా కనీసం మీ సొంత బాబాయ్ కేసును కూడా మీరు సాల్వ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు సునీతారెడ్డి, వైఎస్ షర్మిలారెడ్డి బయటకు వచ్చి మా బాబాయిని చంపింది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డే, ఇలాంటి దుర్మార్గులకు ఓటు వేయకండి, ఇలాంటి పాపాత్మలకు ఓటు వేయకండి అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఆంధ్రజ్యోతి మీద, ఈనాడు పేపర్ మీద మీరు మాట్లాడుతున్నారే కానీ మీరు ఆత్మ విమర్శ చేసుకోవట్లేదు. ప్రజలు పిచ్చోళ్ళ, ప్రజలకు అర్థం కాదా? ఒక్కసారి చెప్తే నమ్ముతారు, 2 సార్లు చెప్తే నమ్ముతారు, 10 దాకా అబద్ధాలు ఆడుతుంటే ప్రజలే ఉన్న గొర్రెలు అనుకున్నావా? నీకు 151 సీట్లు ఇచ్చారు కదా, ప్రతిసారి ఇలాగే జరిగిద్ది అనుకుంటున్నావా? నేను ఈరోజు పేరు నేను నాని అడుగుతున్నా, ఒరే నువ్వు 10 దాకా ప్రెస్ మీట్ పెట్టి ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని 10 దాకా కుక్కల మొరగ్గర బియ్యం దొంగ, బియ్యాన్ని అక్రమంగా పేదల ప్రజల బియ్యాన్ని కొట్టేసిన దొంగ నువ్వు, నీ పెళ్ళాం మీద వ్యాపారం చేశావు కదా, పోతే 2వ పెళ్ళాం పోతే 3వ పెళ్ళాం వచ్చిందని ధీమాతోటి నువ్వు ఉన్నావు, అందుకే సవాలు విసురుతున్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కాలం అందరికీ సమాధానం చెప్పిద్ది. కాలం వెయిట్ చేయకపోతే ఖచ్చితంగా సరైనటువంటి సమాధానం చెప్పిద్ది. అప్పుడు దాకా వెయిట్ చేయి. అంతేకాకుండా నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఈ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రామోజీరావు సంకనాకటమో, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ సంకనాకటమో, TV5 సాంబా సంకనాకటమో, పవన్ కళ్యాణ్ సంకనాకటమో, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తల సంకనాకటం ఇదే పనిగా పెట్టుకున్నావు తప్పనిచ్చి నీకు సిగ్గు శరం ఉంటే ఈరోజు నేను అడుగుతున్న పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు చాలు. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మగాడి అయితే ఇచ్చిపడది. నేను అడుగుతున్న ఒకటే మాట, వివేకానందరెడ్డి హత్య కేసులో ఈరోజు మీరు రాసిన కథనాలు తప్పంటే మరి 6 ఏళ్ల కిందట నారా రక్తాసురాన్ని రాశారు కదా, ఆ కథనానికి నువ్వు బహిరంగ క్షమాపణ నీ నాయకుడి చేత చెప్పిస్తావా? నీ సాక్షి యాజమాన్యం చేత చెప్పిస్తావా? జగన్మోహన్ రెడ్డి చేత చెప్పిస్తావా? దమ్ముంటే సవాల్ చేస్తున్నా. ఎందుకు మీరు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ CBI కేసు మాకొద్దు, ఎంక్వైరీ వద్దని విత్డ్రా చేశారు? అంటే మాటకు ఒక మాట, గంటకు ఒక వ్యవహారం, మనుషుని తీసుకొచ్చి రాజకీయం చేయటం, చనిపోయిన వ్యక్తుల గురించి అసభ్యకరంగా చిత్రీకరించడం, ఇది కదా మీ రాజకీయ అవినీతి, ఇది కదా మీ పార్టీ DNA. కానీ తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. ఈ రోజుకి అప్పటికి ఇప్పటికి ఒకటే స్టాండ్ మీద ఉంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా ఒకటే ప్రశ్నిస్తుంది, హూ కిల్డ్ బాబాయ్? చెప్పురా అబ్బాయి, హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఆధారం చూపించి, అసలు మేము అతన్ని హత్య చేయడానికి మాకు సంబంధం లేదనడానికి ఒక్క ఆధారాన్ని చూపించిన చేతనైతే, CBIని ఎంక్వైరీని దమ్ముంటే ఫేస్ చేయండి మీకు చేతనైతే. ఈ రోజుకి కూడా మీరు చేతులు అన్నీ అయిపోయింది, చేతులు విడిపేసుకున్నాం అనుకుంటున్నారు. కానీ మళ్ళీ అతను రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. డాక్టర్ ప్లస్ పోలీస్ ప్లస్ DSP CBI ఆధ్వర్యంలో రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ పేరు నాని చెప్తున్నా, దొంగ 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 అని అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దౌడుకున్నట్టు వీడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తాడో
ప్రయత్నిస్తారో ప్రతిపక్ష పార్టీలను బురద చల్లటానికి, జగన్మోహన్ రెడ్డిని బురద పడకుండా ఉండటానికి కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్పనిచ్చి ఈ రోజుకి కూడా వాడి నాయకుడికి ఎదగటానికి నాయకత్వ లక్షణాలు లేని చావలేని చాతగాని సవట దద్దమ్మ ఈ పేరు నేను నాని.